2025 ఫలితాల్లో శిఖరాగ్ర విజయాలతో విద్యా వికాస్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై విద్యా వికాస్ ను ఎంచుకోండి. విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎర్రకాలువ జలాశయం మిగిలి భూములను పేదలకు పంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం ఏపోలవరం గ్రామ పరిధిలోని ఎర్రకాలువ జలాశయ భూములలో దుక్కుదున్ని వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మిగులు భూములు సాగు చేస్తున్న పేదలకు ఏక్ సాల్ పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా మిగులు భూములు పంచాలని పోరాటం చేస్తున్న పేదలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రవి, మండల కార్యదర్శి ఎన్జీవరత్నం పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. లేబర్లు జీతాలు ఎవరా? కనీస వేతనాలు అమలు చేయరా? భూములు ఎవరా? భూములు ఇవ్వకుండా, ఉపాధి కల్పించకుండా, ఆదాయాలు పెంచకుండా, శ్రమను అడగొట్టి, శ్రామికులను అడగొట్టి, శ్రామిక ఉద్యోగాల మీద కేసులు పెట్టి, రైతులు వ్యవసాయ కూలీల మీద నిర్బంధం పెట్టి వాళ్ళని జైల్లో తోసి ఒట్టి పెట్టుబడి రూపాయల కాగితాలు పరవండి నేల మీద పంటలు పండుతాయో సవాల్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఆయన అచ్చెన్నాయుడు గారు రాష్ట్రాన్ని అమ్మాలన్నాడు. దానికోసం ముందు తెలియదా ఆ విషయం? ఉచిత బస్సు ఇప్పుడు జిల్లాలకే పరిమితం, వెనక ముందు ఆడుతున్నారు. అది ఇంతవరకు అమల్లోకి రాలేదు. నిరుద్యోగ వృత్తి ఇంతవరకు అమల్లోకి రాలేదు. అందుకని సూపర్ 6లో కూడా 1-2 తప్ప ఇప్పుడు అమలు కానటువంటి పరిస్థితి, అమలైనవి కూడా అరకొరగా అమలైంది. అందుకని ప్రజలు సంతృప్తికరంగా లేరు, చాలా ఆందోళనగా ఉన్నారు. ఇదే విధానాలు కొనసాగితే ఇంకొక వచ్చే 2 ఏళ్ల చివరిలోనే ఆయన ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.